సాక్షిలే గుడ్ మార్నింగ్. సాక్షి గుడ్ మార్నింగ్. సాక్షి గుడ్ మార్నింగ్. లే మమ్మీ లే. చిట్టి తల్లి లే బేటా, స్కూల్ టైం అవుతుంది. మళ్ళీ ఆటో వచ్చేస్తుంది, అన్నయ్య కూడా వచ్చేస్తాడు. లే బేటా. ఇంకా 5 మినిట్సా? ఓ ఆల్రెడీ 6:30 అయిపోయింది. ఇది బెట్టా లే బెట్టా, మళ్ళీ అన్నయ్య వచ్చేస్తాడు. అన్నయ్య వెళ్ళిందిగా జిమ్నాస్టిక్కి. లే, అన్నయ్య వచ్చే వరకు నువ్వు రెడీ అయిపోవాలా. మళ్ళీ అన్నయ్య కోపం వచ్చేస్తుంది, మళ్ళీ ఆటో వచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు అంకుల్. లే బేటా లే. గుడ్ గర్ల్ చిట్టి తల్లి, గుడ్ గర్ల్. లే లే బెట్టా లే. చిట్టి తల్లి లే. చిట్టి తల్లి సాక్షమ్మా లే బెట్టా లే. గుడ్ గర్ల్ కదా. లే పెట్టలే, నాకు ఫ్రెష్ చేసుకో. ఏమైంది చిట్టి తల్లి లేవడానికి? స్కూల్ టైం అవుతుంటే నువ్వు పెద్దగా అవుతున్నావు కదా, నువ్వే లేవాలి ఇంకా ఇప్పటి నుంచి. బ్రష్ చేసుకో వెళ్ళి. సాక్షి హాయ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. చూడండి ఫ్రెండ్స్, ఎంత మార్నింగ్ లేచింది కదా. లెక్క చెప్పాలంటే ఇవాళనే తను తొందర లేచింది, ఇంత లేట్ చేస్తుంది. ఇంకా పిల్లలకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళాను, కానీ నేను ఫస్ట్ చూసాను మా మమ్మీ తొందరగా లేచి ఫుడ్ అయితే ప్రిపేర్ చేసింది. అన్నం చేసింది, పప్పు చేసింది. వాళ్ళకి స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేసి లోపు నేను పాలు ఏమైనా పెట్టేసి మీకు స్నానం చేద్దామని అయితే కిచెన్లో పాలు పెట్టి తనకి స్నానం చేపించేసి తగ్గ రెడీ పెట్టి, ఎందుకంటే టైం ఉండదు. మా పిల్లల స్కూల్ టైమింగ్ వచ్చేసి 8:20, ఆటో వచ్చేసి 8 o'clock వచ్చేస్తుంది. ఎవ్రీ డే సాక్షితో ఇదే ఉంటుంది, తను లేవ్వదు. ఒక్కసారి తన మూడు ఉంటే మార్నింగే లేస్తుంది, లేకపోతే అసలే లేవ్వదు. ఇప్పుడు ఇలాగే చేస్తుంది, చాలా మటుకైతే లేవ్వదు. మా బాబు అయితే 5 o'clock లేస్తారు, ఎందుకంటే మా బాబు జిమ్నాస్టిక్ వెళ్తాడు ఫ్రెండ్స్. తనైతే 5 o'clock వెళ్ళిపోయి 8 o'clock అంటే తను 7:45 వస్తాడు. వాడు వచ్చే వరకు నేను వాటర్ అన్నీ రెడీ పెట్టేసేయాలి. వాటర్ అన్నీ రెడీ పెట్టేసే లోపల అయిపోతుంది. అయిపోయింది, మేము తన స్నానం అయిపోయింది ఫస్ట్గా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అస్సలు ఆగదు, తొందర రెడీ అయిపోతుంది. వన్స్ ఒక్కసారి స్నానం చేసిందంటే ఇంకా ఆగదు, దెబ్బ రెడీ అయిపోతుంది. నేను ఏమైనా పని చేసుకున్నా నన్ను చేసుకొనియదు, ఫస్ట్ నన్ను రెడీ చేసేసా అని అంటుంది. లేవకపోతేనేమో అసలు చాలా లేట్ లేస్తుంది, లేస్తే మాత్రం అస్సలు ఆగదు. ఇంకా దెబ్బ తనకు పాలు పెట్టాను కదా, పాలే తాగలేదు ఫ్రెండ్స్. బ్రెడ్ టోస్ట్ చేయమంటే బ్రెడ్ టోస్ట్ చేసి ఇస్తాను. బ్రెడ్ తినేసి ఇంకా జుట్లు ఏమని చెప్తే జుట్లు అయితే వేసేసాను ఫ్రెండ్స్. తను రిబ్బన్స్తో ఫస్ట్ టైం స్కూల్కి వాళ్ళ వెళ్ళడము. ఇంతకుముందుకైతే ఓన్లీ రబ్బర్ బ్యాండ్స్తో వెళ్ళేది, ఇప్పుడైతే ఫస్ట్ టైం రిబ్బన్స్తో వెళ్ళింది. వాళ్ళ అమ్మమ్మ తెచ్చింది నిన్న. అవైతే రిబ్బన్స్తో అయితే జుట్టు తనకి వేసేసి తనైతే ఇంకా జుట్లు వేసేసుకొని బ్రెడ్ తినేసి ఇంకా కిందికి వాళ్ళ తమ్ముడు దగ్గర అయితే ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయింది. ఈ గ్యాప్లో మా బాబు వచ్చేసాడు. దెబ్బ వాడికైతే నేను వాటర్ పోసేసాను, వేడి నీళ్ళు. వాడు వచ్చేసరికి రెడీగా ఉండాలి, వాడికైతే తినడానికి కూడా టైం ఉండదు ఫ్రెండ్స్. అస్సలు వాడు తినలేడు కూడా వాడి టైంకి. వాడు దెబ్బ రాగానే స్నానం చేసేసుకుంటాడు, ఇంకా రెడీ అయిపోతాడు. వాడైతే అస్సలు టైమే ఉండదు ఫ్రెండ్స్ వాడికి. మేము ఒక్కసారి మా హస్బెండ్ తినిపిస్తుంటే నేను షూస్ వేస్తుంటాను, ఇలాంటి ఇబ్బంది అవుతుంది. మీ ఇంట్లో కూడా మీ పిల్లలతో కూడా ఇలాగే ఇబ్బంది ఉంటుందా మార్నింగ్? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీ పిల్లలతో కూడా ఇలాగే ఉంటుందా? ఎవరైనా ఒకరు ఉంటారు కదా మార్నింగ్ లేవకుండా, బాబన్న పాపనన్న ఎవరైనా ఒకరు ఉంటారు కదా. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా బాబు అయితే వచ్చేసాడు, ఇంకా ఫాస్ట్గా అయితే వాడు రెడీ అయిపోయాడు. వాడు ఏం తినలేడు, ఇవాళ అయితే ఓన్లీ పాలు తాగాడు. పాలు తాగైతే వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్. వాళ్ళ డాడీ అయితే ఆటో దగ్గర దిగబెట్టడానికి అయితే వెళ్ళిపోతున్నాడు. తిను కూడా వెళ్ళిపోతుంది, కింద నుంచి తనని పికప్ చేసుకుంటున్నాడు. బాగా వెళ్ళిపోతున్నాడు. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.